దీని మీద వెళ్తే చాలా బోర్ కొడుతుంది అనుకున్నాను, కానీ ఇది రోలర్ కోస్టర్ కన్నా చాలా జాలీగా ఉంది. నాకు చాలా జాలీగా ఉంది ఫ్రెండ్స్. ప్రజలెందుకు దీనికి అమేజ్మెంట్ పార్క్ అని పేరు పెట్టారో తెలియడం లేదు. భలే సరదాగా ఉంది. ఏంటి అనుమానమా? ఫ్రెండ్స్, ఇక్కడ క్యామెల్ కాళ్ళు గుర్తులు ఉన్నాయి చూసారా? ఇంకెవరో కూడా ఈ చోట్లో తిరుగుతున్నట్టున్నారు. అరే, ఇది ఈ ఒంటి కాలు గుర్తులే. ఇది ఇక్కడిక్కడే తిరుగుతోంది. హే ఒంటి, ఆగు. జాలీగా ఉంది, కానీ నా ఒళ్ళు మొత్తం మట్టి అంటుకుంది. ఏం చెప్పావు? మట్టి కింద పడ్డం లేదు. నా ముందే ఇసుక అని చెప్తున్నారా మీరు? His name is John Cena. సారీ, నేను మట్టి అన్న వార్త వింటేనే కోపంతో రగిలిపోతున్నాను. ఓకే, దానికి సంబంధించింది ఏదో ఒకటి చెప్తాం. మదన్ సేటు అన్న మాట మాత్రం దయచేసి చెప్పకండి. ఎందుకంటే నేను ఆయన కోసమే టూరిస్ట్ కోసం ఇక్కడ పనిచేస్తున్నాను, తెలుసా మీకు? ఎందుకంటే ఆయన నాకు కాసేపు కూడా రెస్ట్ ఇవ్వడం లేదు. ఆయన పేరు వింటేనే నేను రెస్లర్ అయిపోతున్నాను. నీ వీపు బైసెప్స్ అన్ని చూసిన వెంటనే అర్థమైంది నువ్వు రెస్లర్ గా ఉంటావు అని. నోరు మూసుకో. రిబ్బన్ ముందు చేతులు ఇలా జోడించు. అయితే సేటు దగ్గర రిక్వెస్ట్ చెయ్యాలా? లేదు, చేతులకి మధ్యలో నమ్మకాన్ని పెట్టుకో. ఆ తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి నేను పనిలో నుంచి వెళ్ళిపోతున్నానని చెప్పు. నోరు మూసుకో గాడిదా. నువ్వు సేటు చెప్పే చిన్న చిన్న పనులు కూడా చేయాలి. ఆయన ఏ పని చేయనివ్వకు. అది చూసి ఆయన సంతోషపడి నీకు లీవ్ ఇచ్చేస్తాడు. పదండి సేటు ఇంటికి. చూసి జారిపోతావు. అక్కడ మట్టి కాస్త జారుతోంది. And his name is John Cena. అరే, ఏమైపోయింది? ఈ టీవీ రిమోట్ ని ఎక్కడ పెట్టానో తెలియట్లేదు. నేను వెతికిస్తాను. ముందు తినే వస్తువులనే తీసుకువెళ్లేవారు, ఇప్పుడు మిగతా వస్తువులన్నింటినీ తీసుకెళ్తున్నారా? మర్యాదగా రిమోట్ ఇవ్వండి. దొరికింది సేటు. నేను వెతికినప్పుడు రిమోట్ దొరకనే లేదు. దీనివల్లే నేను 3 రోజులుగా ఒకే ఛానల్ ని చూస్తున్నాను, కానీ నువ్వు దాన్ని కనిపెట్టించావు. ఒకటి మాత్రం చెప్పనా, నువ్వు లేకపోతే గనక నా లైఫ్ డిఫికల్ట్ అయిపోతుంది. నాకు సెలవు ఇవ్వండి సేట్జీ. ఒకవేళ నేను నీకు లీవ్ ఇచ్చానంటే నాకు భయంకరమైన నష్టం వస్తుంది. అందువల్లే నేను డిసైడ్ అయ్యాను, నీకు లీవే ఇవ్వకుండా నా పక్కనే పెట్టుకోవాలని. ఇలా చూడు, సేట్ నీకేదైనా పని చెప్తే దాన్ని సక్రమంగా చేయకుండా దాన్ని కొంచెం తలక్రిందులుగా చేసేసాయి. నీకు రెస్ట్ కావాలని అర్థం చేసుకుని ఆయనంతటా ఆయనే లీవ్ ఇచ్చేస్తాడు. ఏంటి, అర్థమైందా? ఒక క్యామెల్ కి ఇంతకన్నా ఒక మంచి ప్లాన్ ఏది ఉండదు. అమ్మయ్య, నేను ఎక్కడే చూసేశాను. నా బండిని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టు. చెప్పినట్టు తలక్రిందులుగా చేయి. ఏయ్, రాయితో కాదు, గుడ్డతో క్లీన్ చేయాలి. గుడ్డతో.
ఎంత పని చేసావు నువ్వు? నేను శుభ్రమైన నీరుతో చెప్పాను, మురికి నీటితో కాదు. బన్నీ నువ్వు ఇచ్చిన ఐడియాని తను తప్పుగా అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం? అతను వెంటనే వెళ్ళి అడ్డుకోవాలి. ఏంటి అనుమానమా? ఐడియా. వీ, వీ. ఈ క్యామెల్ చూడడానికి ఎంత అలసిపోయింది. దీనికి ఖచ్చితంగా కొద్ది రోజులు రెస్ట్ కావాలి. ఏంటి రెస్ట్ కావాలా? ముందు ఈయన పని నేర్చుకోవాలి, అర్థమైందా? ఈయన దగ్గర మన ఆయనలాగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈయన అచ్చు మనలాగే మాట్లాడుతున్నారు కదా. నేను నా గ్రామాన్ని వదిలే ఇక్కడికి పారిపోయి వచ్చాను. అందువల్ల దేశం ఎలా ఉంటుందో అలాగే నా వేషం కూడా ఉంటుంది. ఏం చేయను, నా అలవాటు అలాంటిది. అందువల్ల ఇలా మాట్లాడుతున్నాను. మంచి విషయమే సేట్ సార్, కానీ ఆ ఒంటిని పోనివ్వండి. అది చాలా టైట్ గా ఉంది. లేదు, అది ఇంకా నాతో 2 ఏళ్ళు ఉండి పని మొత్తం నేర్చుకోవాలి. ఏంటి 2 సంవత్సరాలా? మీరందరూ ఎందుకని ఇక్కడికి వచ్చారు? నటించడం కోసమే కదా. మీరు నటిస్తే గనక నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతాను అనుకున్నారా? నేను ఉన్నంత వరకు ఈయన మీద ఎవరు చెయ్యి పెట్టలేరు. ఏయ్, సిటీ. తనేమి షూట్ చేయడం లేదు, గుద్దుతున్నాడు అంతే. ఓ సారీ. Hey, Dishum. 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 Hey, come back. Hey, Dishum, 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 Dishum. Hey, Dishum, Dishum, hey, Dishum, 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 hey, 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 నువ్వు నాకు పెద్ద సహాయం చేశావు. నీకు ఏం కావాలో నన్ను అడుగు. నాకు లీవు కావాలి. కుదరదు, నేను నీకు లీవు ఇవ్వలేను. అది ఎందువల్ల అంటే వీడు లీవ్ తీసుకుని వెళ్ళిపోయాడంటే నేను నా బిజినెస్ ని మూసుకోవాల్సిందే తెలుసా. అందువల్ల విని నేను ఎక్కడికి వెళ్ళనివ్వను. ఇకపై వీడు సండే కూడా డబుల్ షిఫ్ట్ పని చేయాల్సిందే. సేట్ సార్ ఆపండి, లీవ్ అడిగింది చాలు. మేము ఇప్పుడు ఈ ఒంటిని తీసుకెళ్తున్నాం. రా మనం వెళ్దాం. అదేమంత సులువు కాదు. ఇప్పుడే మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి. వీళ్ళందరినీ కొట్టి పారేసి ఉత్కర్ చౌహాన్ కి తీసుకురండి. ఇలా చూడండి, మీ వెనక మరకంటుకుంది. ఉండండి, నేను శుభ్రం చేస్తాను. రా నాతో. లేదు లేదు, తను మీతో రానే రాడు. ఇది నాకు సొంతమైన ఒంటే, అందువల్ల ఇది నాతోనే రావాలి. మీ ఒంటే ఇప్పుడు లీవ్ పెట్టబోతోంది. అరే ఎందుకయ్యా కొడుతున్నారు? ఎందుకు కొడుతున్నారు? చెప్పేది వినండి, నన్ను వదలండి. ఐ నీడ్ అ బ్రేక్ టైం ప్లీజ్. ఈ చిన్న దెబ్బ నువ్వు తట్టుకోలేకపోతున్నావు. వాడు రాత్రనక పగలనక ఎంత కష్టపడుతున్నాడు. నీవు కూడా ఇవ్వడం లేదు. ఏంటి అనుమానమా? హనీ బన్నీ డ్రైవింగ్ స్కూల్ కొత్త బిజినెస్ ని మొదలు పెట్టేశాం. నేను డ్రైవింగ్ స్కూల్ కి ట్యాగ్ లైన్ కూడా ఆలోచించాను. గుండె కొట్టుకుంటుంది టక్ టక్, బండి వెళ్తుంది టిక్ టిక్. ఒక సెల్ఫీ తీసుకుంటాను. రండి అందరం కలిసి సెల్ఫీ తీసుకుందాం. మీతో కాదు, కార్ తోటి. మీ పెద్దన్నయ్య కూడా కార్ నేర్చుకోబోతున్నాడు. ఎవరు చెప్పగలరు రేపు కారు ఉంటుందో లేదో. అలాంటావా? ఇలా చూడు పోపాట్, ఒక రోజు కాక ఇంకో రోజు నువ్వు నా కంపెనీలోకి వచ్చి పని అడుగుతావు. నేను ఇలాగే తిరిగి నించొని లేదు అని చెప్తాను. వెనక్కి తిరిగేందుకు చెప్పడం? ఎందుకంటే డబ్బున్న వాళ్ళు ఏది నేరుగా నించొని చెప్పలేరు. సరే పదండి, ఇప్పుడు మనం వెళ్ళి నోటీస్ అంటిద్దాం. ఐడియా. ఉండండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడే వస్తాను.
నేను నిన్ను వదలను. ఆగు, పట్టుకుంటాను. థ్యాంక్ యూ పిల్లలు. ఇవాళ మీ వల్ల నేను ఇంకో దొంగని పట్టుకున్నాను. వెల్కమ్ మిస్టర్ పాండా. చారు ఇక్కడ లేదే. నేను వెళ్ళి నా కోసం ఒక చారు తెచ్చుకుంటాను. అని నువ్వు కార్ సీట్ లో కూర్చుంటే స్టీరింగ్ ఎక్కడ ఉంటుందో తెలుస్తుంది కదా, లేదంటే బండి నేర్చుకునేటప్పుడు కష్టం అయిపోతుంది. ఏంటి అనుమానమా? బంధు అందరికి బంధు. సారీ నందు అందరికి మిత్రుణ్ణి. నేను చాలా టెన్షన్ లో ఉన్నాను. రేపు నా ఫ్రెండ్స్ తో కలిసి అడ్వెంచర్ వెళ్ళబోతున్నాను. కానీ నాకు డ్రైవింగ్ తెలియదన్న విషయం వాళ్ళకి తెలియనే తెలియదు. నువ్వు అతనితో నిజం చెప్పేసి ఉండొచ్చు కదా. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఆ అంకుల్ తో నాకు డ్రైవింగ్ తెలియదని చెప్పినప్పుడు ఆయన నన్ను చాలా దారుణంగా కొట్టారు. ఏంటయ్యా? ఎందుకంటే నేను కారు తోలేటప్పుడు కారు 100 స్పీడ్ లో వెళ్ళింది. కానీ దానికి మీరే నాకు సాయం చేయాలి. నువ్వేం టెన్షన్ పడుకున్నందు, నేను ఒక ఫేమస్ కార్ ట్రైనర్ ని. నీకు తెలుసా, ముఘల్ నా వల్లే గుర్రం స్వారీ చేశారు. ఎందుకు? ఎందుకంటే నేను ఆయనకి కార్ నేర్పించలేదు కదా. నేర్పించుంటుంటే కార్లో వచ్చేవారు. నందు, బ్రేక్ వేయ్, బ్రేక్. కాస్త స్ట్రగుల్ చేయి, బ్రేక్ దొరుకుతుంది నీకు. నేర్చుకునేవాడు నందు, నేర్పేవాడు హనీ. ముందు నుయ్యి, వెనక గొయ్యి. నందు, టర్న్ చేయవలసి వచ్చినప్పుడు వెనకాల ఉండేవాడికి ఇండికేటర్ ఇవ్వు. ఓకే. ఏదిగో. అరే, నాకు ఇండికేటర్ దొరికింది. రేపు హెడ్ లైట్, ఆ తర్వాత స్టీరింగ్ దొరుకుతుంది. ఇలా పాటలన్నీ దొరుకుతాయి. త్వరలోనే నేను కార్ సొంతం చేసుకుంటున్నా. నేను ఇండికేటర్ ఇచ్చేసాను. నేను ఇంత త్వరగా కార్ తోడ నేర్చుకుంటానని అనుకోలేదు. నందు, స్టూడెంట్స్ ఎప్పుడు కార్ని నెమ్మదిగానే నడపాలి. ఓకే. నందు, ముందు చూసుకో. అరే, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? అరే, ఈ 4 గంటల నుంచి ఈ ప్లేన్ ఇక్కడే ఉంది. ఎక్కడికి ఎప్పుడు ఎగురుద్దో నాకేం అర్థం కావట్లేదే. నందు, నా మిత్రమా, నువ్వు చెప్పావు కదా నీ స్నేహితులతోటి అడ్వెంచర్ ట్రిప్ కు వెళ్తానని. ఆ ఫ్రెండ్స్ మేము కాదు కదా. ఆ ట్రిప్ అడ్వెంచరు కార్లో లేనే లేదు. సరే నందు, ఇప్పుడు నేను నీకు ట్రాఫిక్ సిగ్నల్ గురించి నేర్పిస్తాను.
వావ్ పెద్దడా, సరిగ్గానే వెళ్తున్నాడు. ఆ? ఇప్పుడు రోడ్డుకి వైట్ లైన్ కనిపిస్తుందా? అయితే రోడ్డుకి వయసు అయిపోయిందని అర్థం. దానికి తెల్ల జుట్టు వచ్చిందని అర్థం. ఏయ్ గాడిద, అది జీబ్రా క్రాసింగ్. బన్నీ అవుట్ అయ్యాడు. పొప్పట్ నువ్వు కూడా అవుట్ అయ్యావా? కాపాడాలా? కాపాడండి. కాపాడంటే నేనే నందు, అందరికి మిత్రుణ్ణి. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నాకు తెలుసున్నంత వరకు ఈ టైంలో గుడ్ మార్నింగ్ అందరూ చెప్తారు. ఏంటి అనుమానమా? సరేరా, ఈ విషయం గురించి మనం మాట్లాడుకుందాం. మాట్లాడి సాయంత్రం అయిపోతుంది. నందోని హనీలో మాట్లాడాలనుకుంటే అప్పుడు నువ్వు కుందేలుగా ఉండకూడదు, డాంకీగానే ఉండాలి. అయితే సరే, నేను గాడిదలా మారిపోతాను. వెనకాల తన్ను. జీవితం అనే తోటలో శ్రమ అనే పువ్వులను పుయ్యనివ్వు. సోంబేరిలాగా అస్సలు ఉండదు. గాడిద నందు మీ భారాన్ని మోస్తాడు. దాన్ని ఇలా ఇవ్వండి. ఇలా రావు, నా బ్యాగ్ ఇవ్వు. నందు ఆగు. ఓకే, ఆగిపోయాను. నీకేమైంది నందు? అది నేను చెప్పాను. వీడు నిన్న గ్రామానికి వెళ్ళాడు. వాళ్ళ బామ్మను చూడడానికి నిన్నే తిరిగి వచ్చాడు. నువ్వు నీ గ్రామానికి వెళ్ళావా? అయితే ఖచ్చితంగా మీ బామ్మ చేసిన వంటలు మా కోసం తీసుకొచ్చినట్టున్నావు కదా. నందు, మా మిత్రమా, నా కోసం తినడానికి ఏమైనా తీసుకొచ్చావా? ఇదిగో తీసుకొస్తాను. నందు, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? పక్క వాళ్ళ వస్తువులు తీసుకోవడం చాలా తప్పు. వెళ్ళి వాళ్ళకి ఇచ్చేసిరా. వెళ్ళు, ఇవన్నీ తిరిగిచ్చేసిరా. ఇప్పుడే వెళ్ళి వీటిని ఇచ్చేసి వచ్చేస్తాను. డాక్టర్ బాలు, గ్రామంలో ఇతనికి ఏమైంది? వీడెందుకు హనీలా దద్దమ్మలా ప్రవర్తిస్తున్నాడు? వీళ్ళ బామ్మ వీడికి ఏం నేర్పించిందంటే, ఇలా చూడమ్మా బంగారం, ఎవరేం పని చెప్పినా కుదరదని చెప్పకూడదు. అందరికీ హెల్ప్ చేసే గుణం చాలా మంచిది, గుర్తుంచుకో. అప్పటి నుంచి ఎవరు ఏ పని చెప్పినా వెంటనే చేసేస్తున్నాడు. ఉదయాన్నే నేను చెప్పాను చిల్లరా, వెంటనే లాకర్ పగల కూడా చిల్లర తెచ్చేశాడు. మీరెందుకు చిల్లర తీసుకురమ్మని చెప్పారు? చిల్లర వాడిలాగా నడుచుకోవద్దన్న, అది పూర్తిగా వినకుండా వీడు చిల్లర తీసుకొచ్చాడు. వెనకాల ఒక మార్క్ ఉంది చూసారా? బర్త్ మార్కా? బర్త్ మార్క్ కాదు, వాడు కొట్టిన దెబ్బ. వాడి డబ్బునే వీడు దొంగలించుకొచ్చాడు. మీరు ప్రశాంతంగా నిద్రపోవాలంటే మెడలో ఉన్న చైన్ అక్కడే ఉండనివ్వండి. ఎందుకంటే బ్యాంక్ లో ఉంటే నందు దొంగతనం చేస్తాడు. అవును, ఇదిగో చూడండి, నందు బ్యాంక్ లో నుంచి దొంగతనం చేస్తున్నాడు. అవును, చూడండి ఆ వీడియోని. ఓయ్ గురు, నువ్వు ఎంత తక్కతిమి తాళం వేసినా నా నుండి తప్పించుకోలేవు. ఇక్కడ నుండి వెళ్లే ముందుగా నన్ను గెలిచే వెళ్ళాలి. రా గురు, నన్ను గెలిచి చూపించు. నందు, మీ అందరికీ మిత్రుణ్ణి. మీరు చెప్పేది ఖచ్చితంగా వింటాను కన్నా సార్. నేను మీపై గెలిచి చూపిస్తాను. అసలు నేనేం చూస్తున్నాను? తమ్ముడు, నువ్వేం చూస్తున్నావంటే నందు బ్యాంకులో దొంగతనం చేశాడు. ఏ డాంకీ, తను షాక్ రియాక్షన్ లో ఉన్నాడు. ఏంటి అనుమానమా? మన నందు దొంగ కాదు, ఏదో విషయం ఉండుంటుంది. కరెక్ట్ గా చెప్పావు జోర్దార్. నందు బిహేవియర్ చూస్తుంటే నాకు అలా అనిపించడం లేదు. ఈ దొంగతనం తనంతట తాను చేయలేదు. పదండి వెళ్ళి కనుక్కుందాం. ముందుకు వెళ్ళి లెఫ్ట్ తిరగండి, నందు అక్కడే ఉన్నాడు. నందు, ఇలా దొంగతనం చేయడం వల్ల ఎవరికి ఏ లాభం ఉండదు ఫ్రెండ్. ఈ దారి మంచి దారి కాదు. సరిగ్గా చెప్పావు. ఈ దారి తప్పైన దారి. వెనకో దారుందే, ఆ వైపుగా వెళ్ళుండాల్సిందే.
ఇంకా నన్ను పట్టుకోబోతున్నారా? నందు వాళ్ళ సంగతి తెలుసు. ఓకే నందు దొంగని కొట్టు. ఓకే అరే ఏంటిది? ఏం చేయబోతున్నావు? ఎవరిని కొట్టబోతున్నావు? ఎలా కొట్టబోతున్నావు? నన్ను కొట్టడం మానేసి ముందు వాళ్ళని వెళ్ళి కొట్టు. వెళ్ళు. ఓకే నందు అతన్నే కొట్టు. ఓకే నన్ను కాదు వాళ్ళని. లేదు ఓకే. అతన్ని కొట్టు. ఓకే. వాళ్ళని కొట్టు. కొట్టు. వాళ్ళని కొట్టు. అతన్ని కొట్టు. వాళ్ళని కొట్టు. వాళ్ళని కొట్టు. వాళ్ళని కొట్టు. వాళ్ళని కొట్టు. అతన్ని కొట్టు. వాళ్ళని కొట్టు. అతన్ని కొట్టు. వాళ్ళని కొట్టు. అతన్ని వాళ్ళని కొట్టు. కొట్టు. అతన్ని వాళ్ళని కొట్టు. ఓకే అవు నీతోనే చెప్తున్నాను, నాకు ఏడుపు వస్తుంది. మీరిద్దరు కావాలంటే కొట్టుకోండి, నన్ను ఎందుకని తిప్పిస్తారు? నేను చాలా టైర్డ్ అయ్యాను. ఇదిగో తీసుకోండి. ఇందులో 6 వేళ్లు కనిపిస్తున్నాయా? కానీ రెండే కదా ఉన్నాయి. అవును నిజమే, ఇప్పుడు 6 వేళ్ళు కనిపిస్తున్నాయి. మీకు ధైర్యం ఉంటే నన్ను పట్టుకోండి చూద్దాం. అటాక్! ఓకే ఇప్పుడే ఆయన్ని పట్టుకొని చూపిస్తాను. అవు ఓయ్! ఆ లైవ్ వీడియోని హోస్ట్ చేయడానికి వచ్చారు మన అందరికి ఎంతో ఇష్టమైన మిస్టర్ ఆర్జే శుక్లా ప్రసాద్. నా ఫేవరెట్ రేడియో యాంకర్ చుక్కలా సార్ నేను కలిసే తీరాలి. చూసి జాగ్రత్త. చుక్కలా సార్, ప్రసాద్ సార్, ప్రసాద్ గారు, చుక్కులో ప్రసాద్ గారు. హలో మై డియర్ ఫ్రెండ్స్. ఈ రోజు మీ మిత్రుడు మీ అందరికి ఎంతో ఇష్టమైన ఆర్జే లైవ్ లోకి వచ్చాను. దీన్ని రేడియోలో అందరూ వింటున్నారు. ఒకరోజు మగేష్ కారులో మిడ్ స్క్రీన్ విరిగిపోవడం చూసి నరేష్ మగేష్ తో నీ కారు అద్దాలు ఎలా విరిగిపోయిందని అడిగాడు. అందుకు మగేష్ పువ్వు పడి విరిగిపోయిందని చెప్పాడు. నరేష్ అందుకు పువ్వు పడితే ఎలా అద్దం పగిలిపోయిందని అడిగాడు. అందుకు మగేష్ అన్నాడు పూతో పాటు పూల కొడ కూడా ఉందని. కామెడీ బాగుంది కదూ. నేను చెప్పిన జోక్ మీ అందరికి నచ్చింది అనుకుంటాను. సరే ఓకే, మీ పేరేంటో చెప్పండి. జోర్దార్. జోర్దార్, మీ మాటలు ఈ దేశం మొత్తం వింటోంది. ఇంతకీ మీరేం చేస్తున్నారో చెప్పండి. ఇంతవరకు ఏమీ చేయలేదు. మీలాగే నేను కూడా ఆర్జే అవ్వాలని ఆశ. మై డియర్ ఫ్రెండ్స్, జోర్దార్ ఆర్జే అవ్వాలని అనుకుంటున్నాడు. జోర్దార్, మీ వాయిస్ చాలా బాగుంది. మీరు మాట్లాడే స్టైల్ కూడా బాగుంది. నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. మీరు ఇంకా పైకి ఎదగాలి. సార్, నిజంగా మీలాగే నేను కూడా ఆర్జే కాగలనని మీకు అనిపిస్తుందా? ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ జన్మలో నువ్వు ఆర్జే కాలేవు. కానీ మీరు ఇప్పుడే కదా నా గొంతును బాగా పొగిడారు. అప్పుడు నేను లైవ్ లో ఉన్నాను. అప్పుడు తన వాయిస్ బాగుంది, ఇప్పుడు తన వాయిస్ బాగాలేదంటున్నారా? వీడు మాట్లాడుతున్నప్పుడు ఎవరో వీడి కంఠాన్ని నొక్కుతున్నట్టుగా ఉంది. సార్, నేను ఆర్జే అవ్వాలని కోరుకుంటున్నాను సార్. ఈ విధంగా ఎవరైనా మాట్లాడతారా? నువ్వు చాలా స్లోగా మాట్లాడుతున్నావు. నువ్వు ఒక్క మాట మాట్లాడేసరికి ఈ షోకి ఇచ్చిన టైం ముగిసిపోతుంది. మీకు అసలు మర్యాద అనేదే తెలీదా? జోర్దార్ మీకు పెద్ద ఫ్యాన్, మీలాగే పెద్ద ఆర్జే అవుదాం అనుకుంటున్నాడు. మీరేమో తనని ఎగతాళి చేస్తారా? లేదు లేదు, నేను సీరియస్ గా చెప్తున్నాను. కావాలంటే ఇతను డీజే కావచ్చు, ఎందుకంటే మాట్లాడే అవసరం ఉండదు కాబట్టి. కానీ ఆర్జేగా మాత్రం వీడు కాలేడు. నాలాంటి ఒక ఆర్జేగా వీడు ఖచ్చితంగా కాలేడు. జోర్దార్! మున్నా, ఇంతవరకు నీలాంటి స్వార్థపరుని నేను చూడనే లేదు. ఏంటి అర్థమైంది? మమ్మ మియా, కాంటెస్టెంట్స్ ని లోపలికి పంపించండి. లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, ఈ రోజు టాపిక్ ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్ రూల్ ఏంటంటే నో థ్యాంక్ యూ, నో సారీ. ఈ రోజు మన మొదటి కాలర్ వైజాగ్ నుంచి కిరణ్. ఎలా ఉందండి నా పర్ఫార్మెన్స్?
చాలా అద్భుతంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. నాకు ఇది చాలా నచ్చేసింది. ఉఫ్, స్టైల్ సూపర్ గా ఉండింది, వాయిస్ అంతకన్నా బాగుంది. సార్, ఇది ఎందుకు నాకు అర్థం కావడం లేదు, అస్సలు అర్థం కావడం లేదు. ఒక విషయం మాత్రం బాగా అర్థమైంది, ఇది నాకు అర్థం కావడం లేదని. అర్థమైందా సార్? మీనింగ్ రిజెక్ట్, నాకు సంబంధించినందుకు రిజెక్ట్. మా మమ్మీయా వీళ్ళిద్దరూ చెప్పాల్సింది చెప్పేశారు. ఇప్పుడు నెక్స్ట్ నేనే చెప్పబోతున్నాను. ఎందుకోసం ఇంత డాన్సింగ్ చేశావు? నువ్వు ఇంత డాన్సింగ్ చేశావంటే మైక్రోఫోన్ నిన్ను వదిలి దూరంగా వెళ్ళి పడుతుంది. అలాగే ఆపి ఆపి మాట్లాడావంటే ఫుల్ టైం నువ్వే మాట్లాడతావు. అరే నేనేమి ఆపి మాట్లాడలేదు, అది నా స్టైల్. నా స్టైల్ అర్థం కాని వాళ్ళ దగ్గర నేను అసలు పని చేయను. అలా అయితే నువ్వు పో. నేను చెప్పాను కదా, నువ్వు గెట్ అవుట్. ఏంటి అందరూ బాగున్నారా? సూపర్ గా ఉంటుంది. అరే రే, ఇంకా స్టార్టే కాలేదు, ఈ లోపే ఎంత బాగుందని ఎలా అంటున్నారు? సరే నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. గుడ్ మార్నింగ్ హైదరాబాద్. ఇక్కడున్న అందరికి తోతారాం హలో చెప్తున్నాడు. ఇప్పుడు నేను మీకు సూపర్ అయిన పాట ప్లే చేయబోతున్నాను. అంటే రొమాంటిక్ సాంగ్. ఫుల్ గా జాలీగా ఎంజాయ్ చేయండి. ఇది ఎలా ఉంది? సో ఫనీ, సో హ్యాండ్సమ్. మీరు చించేశారు, అద్భుతంగా. మమ్మా మియా! అందరూ పార్టిసిపెంట్స్ చిరాకు తెప్పించేశారు. ఒక్కడికి కూడా ఆర్జే అయ్యే టాలెంట్ లేదు. హలో మ్యామ్. సరే, అదరకొట్టండి చూద్దాం. ఈ #1 రేడియో ఛానల్లో #1 ఆర్జేగా ఈ జోర్దార్ వచ్చేశాడు. మీ అందరికీ హలో చెబుతున్నాడు. బయట బాగా వర్షం పడుతోంది, ఎంతో చలిగా ఉంది. అందువల్ల మీరందరూ కూడా నా ఈ షోని టీ సమోసా తింటూ చూస్తారని ఆశిస్తున్నాను. అందరూ సిద్ధమేనా? ఎందుకంటే ఒక అందమైన పాటను ఇప్పుడు నేను మీకోసం ప్లే చేయబోతున్నాను. విని ఆనందించండి. మీ మనసు నాకు అర్థమైందని అనుకుంటున్నారు కదా? సార్, దిస్ వాస్ మామా మియా, మామా మియా. ఈ పర్ఫార్మెన్స్ నాకు బాగా నచ్చింది. చాలా బాగా చేశారు. ఎలా పోవడాలో నాకు తెలియడం లేదు. నువ్వేంటి నా భాషను కొట్టేశావు? అయినా పర్వాలేదులే, చెప్పడానికి వేరే మాట లేక కదా యూజ్ చేసావు. మీరేమంటారు? నిజంగానే వాడు అదరగొట్టేశాడు కదూ. సోర్దార్ నిజంగానే మనందరినీ అదరగొట్టేశాడు. అవును, అది నిజమే. ఆయన అదరగొట్టేశారు. ఆయన వాయిస్ విన్న తర్వాత నేను ఆయన ఫ్యాన్ అయిపోయాను. వాట్ ఎ వాయిస్! ఈయన వాయిస్ లో ఏదో మత్తుంది. ఐఎమ్ స్పీచ్లెస్. మియా, మనం ముగ్గురు డిసైడ్ చేసేసాం. కానీ ఇప్పుడు మన సీక్రెట్ జడ్జ్ ఏం డిసైడ్ చేశారో అని తెలుసుకోవడానికి మనం వెయిట్ చేసే తీరాలి. మామా మియా, సోర్దార్, మేము నిన్ను ఆర్జే విన్నర్ గా అనౌన్స్ చేస్తున్నాం. కంగ్రాచులేషన్. హనీ బనీ పోపెట్, నేను ఆర్జేనైపోయాను. అసలు మేడం డాక్టర్ దగ్గరికి ఎందుకు వచ్చినట్టు? డాక్టర్ బాలు, ఈ మాత్రలు మా మావయ్యకిస్తే తనకి సరైపోతుందా? మా మావయ్యని తలుచుకుంటే నాకు దిగులుగా ఉంది. ఓ, నా మందు వల్ల చాలా మందికి నయం అవుతుంది. మాత్ర వేసుకుంటారు, నిద్రపోతారు, లేస్తారు, ఫ్రెష్ అవుతారు. మీకు బాగా తెలుసు నా దగ్గరికి ఎంతమంది పేషెంట్స్ వస్తున్నారు. ఇలారా? ఓహో, ఇక్కడెక్కడ నేను టేబుల్ మీద ఎక్కి నించోవాలా? ఓ, వద్దు వద్దు, మీరు అక్కడే ఉండండి. అక్కడే ఉండి ఈ మాత్రల్ని తీసుకోండి. ఈ మాత్రని పొద్దున సాయంత్రం భోజనానికి ముందు వేసుకోండి. తర్వాత ఇది భోంచేసిన ఓకే తర్వాత. ఓకే, నేను ఈ మందులు మావయ్యకి ఇచ్చి పంపిస్తానులే. పిల్లలు చూడండి, ఈ మందులు మావయ్యకి. ఇవి చాలా ఇంపార్టెంట్ అయిన మందులు. త్వరగా వెళ్ళి ఈ మందులు ఆయనకి ఇవ్వండి. నాకు ఆఫీస్ కి లేట్ అవుతుంది. నేను వెళ్ళొస్తాను. ఒక డోస్ మందులు మీరుంటున్నప్పుడే ఇచ్చేయండి పిల్లలు. ఓకే మేడం. ఇలారా? ఇక్కడికి రావాలా లేదా మామి దగ్గరికి వెళ్ళాలా? ముందు ఇలారా, నేను చెప్పింది విను, తర్వాత వెళ్ళు. తర్వాత మావయ్యకి అర్థమయ్యేలా చెప్పు. మీరెందుకని మావయ్య అంటున్నారు? మావయ్యని మావయ్య అని పిలవకుండా బాబాయ్ అని పిలుస్తారు. మావయ్య మావయ్యగా. ఎవరు మావయ్య అయితే ఏంటి? అసలు విషయం ఏంటో తెలుసా? ఈ మందులు మావయ్యకి. ఇలా చూడు, నన్ను కన్ఫ్యూజ్ చేయకు. అసలు ఆడవసరంగా వాగడం మనిషి. నేను చెప్పేది కాస్త నిదానంగా విను. ఈ మాత్రని భోంచేసిన తర్వాత 3 పుటాల వేసుకోవాలి. తర్వాత ఈ సిరప్ భోంచేసిన తర్వాత ఒక్కొక్క స్పూన్ గా ఇవ్వాలి.
ఇవ్వాలి. అర్థమైందిగా? త్వరగా వెళ్ళి ఈ మందుల్ని మావికి ఇవ్వండి. నా మామయ్యకా? ఓకే. కానీ నాకొక డౌట్, మన స్పూన్ తో ఇచ్చామంటే స్పూన్ వెళ్ళి గొంతులో ఇరుక్కుంటుంది కదా. ఒకటి తెమ్మంటే ఇంకొకటి తెస్తావు? మెదడు ఉందా లేదా నీకు? చెప్పు. తెలివి తక్కువ వాళ్ళకి నాయకుడివి నువ్వు. ఇంకేం కాకుండా ఈ సిరప్ ఇవ్వాలి. అర్థమైందా? లేదు. నువ్వు అర్థం చేసుకోవని నాకు బాగా తెలుసు. ఆగు, డీటెయిల్ గా నేను చెప్తాను. వద్దుతో మాకు అర్థమైంది. మనం త్వరగా ఈ మందుల్ని తీసుకుని మామి దగ్గరికి వెళ్ళాలి. థ్యాంక్ యూ డాక్టర్ బాలు. బ్రేక్ ఫెయిల్ అయ్యింది. అందరూ పక్కకు జరగండి. హనీ, నీకేం కాలేదుగా? గార్దా, నువ్వు సైడ్ లోనే ఉన్నావు కదా, మరెందుకు బైక్ దగ్గరికి అరే వెళ్ళావు? బైక్ వాడే కదా చెప్పాడు దారిలో నుంచి తప్పుకో అని, అందుకే తప్పుకున్నాను. అందరూ తిని నిద్రపోయే సమయానికి వీడు ఖచ్చితంగా ఎలుకను వెతుకుతూ ఉంటాడు. ఎనీ డౌట్స్? నీకేం కాలేదు, అంతవరకు కానీ సంతోషం. మా మామయ్య గారి మందు సంచి అదిగో అక్కడ కొమ్మలో ఇరుక్కుంది. ఏం చేద్దాం? నేను తీస్తాను. ఎందుకు అక్కడ ఏలాడుతున్నావు? త్వరగా సంచిని తీసుకొని రా. రే గాడిద, వాడక్కడ ఇరుక్కుపోయాడు. ఈ కొమ్మ చాలా వీక్ గా ఉంది, కొంచెం ముందుకు వెళ్ళినా విరిగిపోతుంది. పర్లేదు వదిలేసేయ్, నువ్వు వెళ్ళి ఆ మందులు తీసుకొని రా. వెళ్ళు. ఏ గార్దా, ఇలాంటి కొమ్మ మీద నడుచుకుంటూ వెళ్తే నేను కింద పడిపోతాను. ఆగు, నేను ప్రయత్నించి చూస్తాను. అరే ఇది బాగా ఇరుక్కుపోయింది. ఎనీ డౌట్స్? ఇప్పుడు ఏం చేద్దాం? ఆ మందు చాలా ఇంపార్టెంట్, మామయ్యకి ఇవ్వాలి కదా. ఫైర్ ట్రాక్, ఇది తప్పకుండా మనకి సాయం చేస్తుంది. ఆపండి, ఆపండి. పిల్లే పైన ఎక్కడో ఇరుక్కుపోయింది అనుకుంటాను. మీ బిల్లు పైన ఇరుక్కుపోయి ఉందా? పెళ్లి కాదు, సంచి. మాకు సహాయం చేయండి, మా సంచి చెట్టు కొమ్మలో ఇరుక్కుంది. నుండి మందు ఎప్పుడు ఉత్పత్తి అవడం మొదలయ్యింది? అరే మా మందుల సంచి పైన చెట్టు మీద ఇరుక్కుంది. ఎనీ డౌట్స్? అవును, డౌట్, అందుకే అడుగుతా. అరే దద్దమ్మా, కిందకి దిగు. అయ్యో బాబు, ఎంత ఎత్తుకి ఎలా వచ్చాను? ఓరి నాయనో, అందరూ పారిపోండి, దున్నపోతు వెంబడిస్తోంది. అరే మామయ్య గారి మందు. రెండు వెళ్ళి దాన్ని పట్టుకుందాం. పారిపోండి, పారిపోండి, అందరూ పారిపోండి. ఎవరైనా కాపాడండి, ఎవరైనా కాపాడండి, కాపాడండి. అదిగో అది అటువైపు వెళ్తుంది. అదండి. ఐడియా. ఇదిగో ఐ యామ్ కమింగ్. ఏంటిది ఇలా వెళ్తోంది? నన్నెవనా గుర్రం అనుకున్నావా? నిన్ను ఏం చేస్తానో చూడు. ఎందుకు నేను అందరూ గుర్రమని అనుకుంటారు? ఎవరు అనుకోలేదు, నువ్వే అనుకున్నావు. నన్ను కూడా అలాగే అనుకుంటున్నారు. నేను ఒక పిల్లినే అయినా కానీ ప్రజలు నన్ను గాడిదని అనుకుంటున్నారు. ఇప్పుడు నాకు కూడా నేను గాడిదని అనిపిస్తోంది. నాకు అలా అనిపించడం లేదు. నేనెవరో నాకు బాగా తెలుసు. ఇప్పుడు నేనెవరో నీకు చూపెడతాను. నేను పట్టుకున్నాను. రండి, వెళ్ళి హనీని పట్టుకుందాం. మావయ్య గారి మందులు దొరికాయి. హఠాత్తుగా నా మావయ్యకి అసలు ఏమైందో ఏంటో. ఇప్పటికు మందులు తెచ్చాం కదా. ఈయనకి అసలు మందులు అక్కర్లేదు, ఈయన బానే ఉన్నారు కదా. నీ బుర్ర డాక్టర్ బాలు బుర్ర కంటే గొప్పదా ఏంటి? అది మంచిదా చెడుదా అని ఎప్పుడు చెప్తారు? బుర్ర ఉన్న వాళ్ళే కదా చెప్తారు, నాకు బుర్ర లేదు కదా. మరైతే నువ్వు మాట్లాడకుండా ఉండు. మేడం ఇతనికే కదా మందులు పంపించింది, కాబట్టి మందులు అవసరం. హలో,
ఆ, ఏం చెప్తున్నారు మామయ్య? ఇంతవరకు మందులు రాలేదా? లేదమ్మా, నేను ఇక వాకిట్లోనే ఉన్నాను. ఆ? మామయ్య, మీకోసం మేము ఒకటి తెచ్చాం. అరే మీరా? మిమ్మల్ని కలుద్దాం అనుకున్నాను, మీరే వచ్చారు. నా కోసం ఏం తెచ్చారు? ఇది నాకు నచ్చుతుంది అనుకుంటా. అరే నా కోసం మంచి వస్తువే తెచ్చుంటారు. మందులా? ఇవి నా కోసం ఎందుకు తెచ్చారు? నేను బాగున్నాను కదా, నన్ను చూస్తుంటేనే మీకు తెలియట్లేదా? చెప్పానుగా, నేను మీకు ముందే చెప్పాను కదా, ఆయన బానే ఉన్నారు. ఇంకెవరో మామయ్యకి ఈ మందులు. ఈయనకి మందులంటే భయం, అందుకే ఇలా నాటకాలు ఆడుతున్నారు. మేడం చెప్పింది అందుకే కదా ఒక డోస్ వేసుకోవడం చూసి రమ్మని. ఎనీ డౌట్స్? లేదు, నేను ఎందుకని మందులు తీసుకోవాలి? ఇది నాకు అనవసరం లేదు కదా. మామయ్య, మందు తీసుకోండి, మీ మంచిగా చెప్తున్నాం. అవును మామయ్య. ఏంటి అలాగా? నేనే మీకు తినిపిస్తానులే. తినండి. నాకు అవసరం లేదు. అరే, మామయ్య, ఆగండి. జోర్దార్, నన్ను విసిరేయ్. అరే నన్ను కూడా. అరే నన్ను వదిలిపెట్టండి. ఇలా చూడమ్మా, ఇక్కడికి ఎవరు రాలేదు. ఎవరి దగ్గర ఇచ్చి పంపించావు? హనీ బనీ జోర్దార్ పప్పెట్ల దగ్గర ఇచ్చి పంపించాను. అన్ని పని సోర్దార్ పప్పెట్ దొరికేశారు. మామయ్య ఆగండి. ఆయనకు మందులు ఇచ్చే కంటే మనం మందులు తీసుకోవడం మంచిది అనుకుంటున్నాడు. నోరు మూసుకో, ముందు పట్టుకో. నన్ను వదలండి. మందు తీసుకోండి. నాకు ఈ మందులన్నీ అవసరం లేదు. చూడండి మిత్రులారా, ఏదైనా ఫౌంటైన్ చాపట్లు కొట్టండి. ఆహా, ఇలా చల్లని నీళ్ళతో స్నానం చేస్తే ఆ కిక్కే వేరప్ప. అరే సోప్ ఎక్కడ పడిపోయింది? బనీ, ఏమైంది? నువ్వు బానే ఉన్నావు కదా తమ్ముడు. అరే సోపు వెతుకుదాం వెళితే తల గట్టిగా తగిలింది. అయినా అంత పెద్ద బాత్రూమ్ లో నీకు సోపు కనిపించలేదా? నా కంటికి సోపు ఉంది. గాడిదా, కంట్లో సోప్ ఉంది కదా, మరి ఎందుకని నువ్వు వెతుకుతున్నావు? అరే నా కంటి మీద సోపు నూరే ఉంది, కానీ సోపు ముక్క కింద పడిపోయింది. షవర్ ఓపెన్ చేసి కళ్ళు తుడుచుకొని ఆ తర్వాత సోప్ వెతుకు. అద్భుతం అద్భుతం అద్భుతం. బన్నీ, అని ఈ మధ్య నీకంటే పెద్ద తెలివైనోడుగా మారిపోతున్నాడు. ఎనీ డౌట్స్? ఓ ఇంటెలిజెంట్. అరే ఎక్కడుంది ట్యాపు? ఇక్కడే ఉంది. ఆహా, దొరికింది. ఇప్పుడేమైంది? నీళ్లు రావడం లేదు అని వెళ్ళి చూడు, వాల్ క్లోజ్ లో ఉందా? ఈ మోటారు మా ఇంటికి వచ్చే నీళ్ళన్నిటినీ లాగేసుకుంటోంది. బనీ, పిచ్చోడ్లాగా మాట్లాడకు, అలా జరగదు. అలాగే జరుగుతోంది. నేను వెళ్ళి మెయిన్ ఆపేస్తాను. రేయ్ హనీ, ఆగరా రే. నిన్న ఇంటికి కొన్నాను కొత్త ఫ్లవర్ పాటు, ఎలా మూసేస్తావో చూస్తాను. ట్యాప్ చేపలు కొట్టండి. చేపట్ల తర్వాత కొట్టుకుందాం, ముందు హనీ ఆపండి. అరే ఆగు.
స్నానం చేయాల్సింది పనిరా. నువ్వెందుకు నాకు స్నానం చేపిస్తున్నావు? వద్దు. కళ్ళు మండుతున్నాయే, నీళ్ళు వదలండి రా బాబు. అని త్వరగా నీళ్ళు ఓపెన్ చేయి. నా తమ్ముడు కష్టపడుతున్నాడు, నేను మెయిన్ ని వెళ్ళి ఆపేస్తాను. కనెక్షన్ సపరేట్ అని వీడు ఎందుకని ఇలా చేస్తున్నాడు? ఎవరైనా వాడిని ఆపండి. ఏం చేస్తున్నారో నువ్వు? నీళ్ళు ఆగిపోవడానికంటే బదులు నా ప్రాణం ఆగిపోయేలా ఉంది. ఎనీ డౌట్? నా ఫౌంటైన్ ని ఆపేశాడు అని. అలా చేయకు, ఇది చాలా తప్పు. నీళ్లు వస్తున్నాయి, నీళ్లు వస్తున్నాయి. విన్నారా? నీళ్ళు వచ్చేసాయా? కొడాన్ని తిప్పు. వద్దు జోర్దార్, మళ్ళీ ఎక్కడ నీళ్లు రావడం ఆగిపోతాయి. అసలు అలా ఏం జరగదు. అరే, నీళ్లు మళ్ళీ ఆఫ్ అయిపోయాయి. నీళ్లు రావడం లేదు. మళ్ళీ నీళ్లు ఆపేసారంటే. చెప్పాను కదా, ఇక్కడ ఫౌంటైన్ రావడం మొదలైంది, అక్కడ నీళ్లు ఆగిపోయాయి. మీ ఇంట్లో రోజు సెంట్ ఉందా? ఇక్కడ 2 పైప్ లైన్లు డిఫరెంట్. మరి ఇక్కడ ఆపితే నీళ్లు అక్కడికి ఎలా వస్తున్నాయని అడుగుతున్నాను. నేను నీళ్లు ఆపుతాను. ఓయ్ అర్థం చేసుకోవయ్యా, బెస్ట్ గార్డెన్ కాంపిటీషన్ ఇది. అందుకే డబుల్ అమౌంట్ ఇచ్చి ఫౌంటైన్ రెడీ చేశాను. కమిటీ వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు. అక్కడ నా తమ్ముడు బాత్రూమ్ లో బాగా కష్టపడుతున్నాడు, అందుకే ఇలా చేస్తున్నాను. ఆగు హనీ. నా అంత బలం నీకు లేదు. నీళ్ళు వస్తున్నాయి, నీళ్ళు వస్తున్నాయి. త్వరగా స్నానం చేసి వచ్చేస్తాను. పాపం ఆ ఫౌంటైన్ కి కన్నీళ్ళు వస్తున్నాయి. అరే, పైపు లోపల విరిగిపోతుంది. పూర్తిగా విరిగే ముందు అతన్ని అక్కడి నుంచి బయలుదేరమని చెప్పండి.